ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయనున్న జనసేన ఏ మేరకు ప్రభావం చూపించగలదు? తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటే తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? తెలంగాణ ప్రచారంలో పవన్ అధికార బీఆర్ఎస్ పార్టీని విమర్శించే అవకాశాలున్నాయా? ఒకవేళ పవన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అధికార బీఆర్ఎస్ పవన్పై ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది? జనసేన బీజేపీలు తెలంగాణలో హంగ్ అసెంబ్లీని సాధించబోతున్నాయా? ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీ జనసేన ప్రభుత్వమే ఏర్పడుతుందా? తెలంగాణలో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు వేసిన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు కూడా ముగిశాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యాయి. కాగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా వరుస మీటింగులతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. అయితే మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ మాత్రం ఎన్నికల ప్రచారంలో కొంత మేరకు వెనకబడిందనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో బీజేపీలో జోష్ నింపేందుకు ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేనకు 8 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేస్తున్న ఈ 8 స్థానాల్లో పవన్ ప్రచారం చేయబోతున్నారని తెలుస్తుంది. వీరైతే వారాహి యాత్ర కూడా నిర్వహిస్తారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాగా ఈ నెల 22 నుంచి పవన్ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని జనసేన నేతలు అంటున్నారు. దానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే దీనిపై జనసేన పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా పవన్ ప్రచారానికి వస్తున్నారని తెలియడంతో అటు జనసేనతో పాటు ఇటు నాయకుల్లో కూడా ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకునిగా ప్రభుత్వాన్ని అధికార పార్టీని ప్రశ్నించక తప్పదు. దాంతో పవన్ ఇక్కడ ఎలాంటి ప్రసంగాలు చేయబోతున్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయబోతున్నారని జనసేన మద్దతుదారులతో పాటు తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను జనసేన పార్టీ ఎప్పుడు విడుదల చేస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కన్నా మిన్నగా తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఇక్కడ రాజకీయ సమీకరణాల ఆధారంగా పవన్ అభిమానులు ఇప్పటివరకు వివిధ పార్టీల్లో కొనసాగుతున్నారు. కానీ జనసేన పార్టీ తొలిసారిగా తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పవన్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ జనసేన పార్టీకి, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి అండగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలాగే నిజాయితీపరుడు, సేవాభావాలు మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభావంతో తెలంగాణలోని తటస్థ ఓటర్లలో అధిక శాతం మంది బీజేపీ, జనసేన కూటమికే ఓటేసే పరిస్థితులున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ వర్గాల్లో బలంగా పాతుకుపోయి తెలంగాణలో ప్రధాన పార్టీగా ఎదిగింది. బీసీలకు తోడు వైశ్యులు, బ్రాహ్మణులు కూడా బీజేపీకి బలంగా కొమ్ము కాస్తున్న నేపథ్యంలో బీజేపీ గతంలో ఎన్నడూ లేనంత బలోపేతంగా మారడంతో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బీసీ మంత్రం, పవన్ చరిష్మాలతో బీజేపీ జనసేన కూటమి కనీసం 30 నుండి 40 స్థానాల వరకు సాధించడం ఖాయమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, దాంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం తథ్యమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే అవకాశం లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనేక ఒత్తిళ్లు, ప్రలోభాలు ప్రయోగించి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకుని తెలంగాణలో తొలి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.